50 మంది రాజోలు నియోజకవర్గ మాదిగ ప్రజానీకానికి తెలియజేయని ఏమనగా ఈ నెల వచ్చే నెల 7వ తారీఖు చలో హైదరాబాద్ లక్ష కాదు లక్షలాది డప్పులు, వేల కాదు వేలాది గొంతుకలు, వేలాది లక్షలాది గుండు చప్పుళ్ళు ఈ దేశ చరిత్రలో గిన్నిస్ బుక్లో ఎక్కబడే ఒక అద్భుతమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజననేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వర్గీకరణ సాధించే దిశగా అమలుపరుచుకునే దిశగా వచ్చే నెల 7వ తారీఖున ప్రపంచం యావత్తు మాదిగల వైపు, మాదిగల ఆకాంక్ష వైపు చూడబోతా ఉంది. ఆ యొక్క సమావేశం నిమిత్తం రేపు మధ్యాహ్నం, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి రాజోలు నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్నటువంటి నా యావత్తు మాదిగ ఉపకులాల ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటలకి రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం రాజోల్లో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి భవనంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ప్రతి గ్రామం నుంచి కూడా అత్యధిక జనాభా వచ్చి ఈ చివరి దశలో ఉద్యమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. 30 సంవత్సరాలుగా చాలా మంది మాదిగలు రాజోలు నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం జరిగితే తప్పించుకున్న తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేపు జరగబోయే రాజోలు కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా తప్పించుకోకుండా మీ పూర్తి సమయాన్ని వృధా చేయకుండా మధ్యాహ్నం 2 గంటలకల్లా రాజోలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం చేరుకుని అక్కడి నుంచి 100 మందితో డప్పులతో ప్రయాణం చేసుకుంటూ గాంధీ భవన్ సెంటర్ వరకు డప్పుతో ప్రదర్శన చేసి ఈ డప్పు యొక్క శబ్దాన్ని వినిపించి రాజోలు నియోజకవర్గంలో మాదిగలకు మరొక శక్తివంతంగా ఈ ఉద్యమానికి రేపు జరగబోయే 7వ తారీఖు ఉద్యమానికి మనందరం కూడా ఊపిరిగా ఇవ్వాలని చెప్పేసి, శక్తిని ఇవ్వాలని చెప్పేసి మహాజననేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు రేపు జరగబోయే 7వ తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని చరిత్రలోని ఒక బ్రహ్మాండమైన కార్యక్రమంగా మాదిగ ప్రజల ఆకాంక్ష నెరబోతుంది కనుక ఈ నెరబోబోయే ఈ కార్యక్రమం మీ వంతు పాత్ర పోషించాలని మీ అందరికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ శెట్టి శ్రీనివాస్ మాదిగ.